హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్డేట్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. వైటీ క్రియేట్ యాప్లో అనమాట. అది యాక్చువల్గా ఇప్పుడు మనకి షార్ట్స్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది కదా, లైక్ ఏఐ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేసుకోవడము, వీడియోస్ క్రియేట్ చేయడము, అది అట్లాగా. సో దానికంటే కూడా ఇది ఇంకా బాగుంది. ఆ వీడియో కూడా చేశాను, వస్తుంది ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, దీనికంటే ముందు లేదా దీనికంటే తర్వాత అయినా సరే వస్తుంది. సో రెండు ఇదే రోజు షూట్ చేస్తున్నాను అనమాట. సో నాకు దాని గురించి చూస్తుంటే ఇది కూడా తెలిసింది. సో ఇది బాగుంది, ఇంకా ఇది దానికంటే కూడా ఇది బాగుంది యాక్చువల్గా. అండ్ ఎడిటింగ్ యాప్ గురించి చూసినట్లయితే ఇదివరకు మనకి ఒక ఇష్యూ వచ్చింది సెప్టెంబర్లో. ఏంటంటే అది వైటీ క్రియేట్ యాప్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే యాడ్స్ రాలేదు వాటిపైన, లాంగ్ వీడియోస్లో చాలామందికి యాడ్స్ రాలేదు. అప్పుడు అదే ఈ యాప్లో చేయడం వల్లే రావట్లేదు అని చెప్పి తర్వాత వాళ్ళు వేరే యాప్స్లో ఎడిట్ చేసుకున్న తర్వాత యాడ్స్ వచ్చినాయి. అది అప్పటికప్పుడు వచ్చిన ఇష్యూ అయ్యి ఉంటుంది, అది రిజాల్వ్ చేసేస్తుంది యూట్యూబ్. ఇప్పుడు ఆ యాప్లో చేసిన వాటికి యాడ్స్ రావట్లేదంటే ఎవరు అసలు యూజే చేయరు కదా. సో అదేదో అప్పుడు వచ్చిన ఇష్యూ అయ్యి ఉంటుంది, అది రిజాల్వ్ అయిపోతుంది. కోర్స్ వైటీ సైడ్ ఇష్యూనే ఒక రకంగా చెప్పాలంటే. సో అది రిజాల్వ్ అయిపోతుంది. సో ఈ అప్డేట్ ఏంటి అంటే వైటీ క్రియేట్ యాప్లో కొత్తగా మనకి ఏఐ ద్వారా వీడియోస్ క్రియేట్ చేసుకోవడం వచ్చిందనమాట. ఎంత వింతగా అనిపించిందంటే నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూశాను. ఇది మనం ఇమేజెస్ ఇచ్చినా, మన వీడియో ఏదన్నా పెట్టినా సరే దానికి తగినట్లు అదే స్క్రిప్ట్ రాసుకుని అదే వాయిస్ ఇచ్చారు. అసలు మొత్తం అదే చేస్తుంది, మనం ఏం చేసేదేం లేదు ఇక్కడ. భలే అనిపించింది అసలు నిజంగా. నేను చూపిస్తాను కూడా, మీకు క్రియేట్ చేసి కూడా చూపిస్తాను అది ఎట్లాగా ఏంటి అనేది కూడా. అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో ఏఐ వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పాను, కానీ ఏఐ వాయిస్ మనం చెప్పలేము అనేసి చెప్పాను కదా. కానీ యూట్యూబ్ వాడే ఏఐని ఇంతలాగా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏఐ వాయిస్ కూడా మానిటైజేషన్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మారకపోవచ్చు అనేది అనుకుంటున్నాను, ఎందుకంటే వాడే ఇస్తున్నాడు కదా ఏఐ యూజ్ చేసుకోమని చెప్పి. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు అంత కాపీ కంటెంటే కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. మీరు ఏ స్టోరీస్ తీసుకుంటున్నా, ఏది తీసుకుంటున్నా సరే మీరు ఓన్గా క్రియేట్ చేయడానికే ట్రై చేయండి ఇవన్నీ యూజ్ చేసి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పొద్దున యాక్చువల్గా కొన్ని ట్రై చేశాను, మీకు చూపించాలి కదా ఎట్లాగో అని చెప్పి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తూ కూడా నేను మొత్తం కూడా ఎడిట్ చేస్తూ చూపిస్తాను మీకు ఎలా అసలు ఏంటిది అనేది. సో ఇక్కడ ముందుగా వైటీ క్రియేట్ యాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా నేను పొద్దున చేసిన వీడియో అనమాట, మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. అది I just found something incredible in Bangalore. This is India's tallest Vishnu statue, standing 108 feet tall. And guess what? I mean, just look at these intricate details, from the crown all the way down to its golden feet. సో చూసారు కదా వీడియో. సో ఇది నేను నార్మల్గా నా ఫస్ట్ ఛానల్లో షార్ట్ కోసం ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసిన వీడియో అనమాట. జస్ట్ గ్యాలరీలో ఉంది కదా అని చెప్పి అప్లోడ్ చేశాను. కోర్స్ నా వాయిస్ ఓవర్ ఉంది కాబట్టి మేబీ దాన్ని బట్టి ఇచ్చి ఉండొచ్చు ఇది స్క్రిప్ట్. కానీ అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ ఇంకోటి, ఫారిన్ ఇంగ్లీష్ కాకుండా మన ఇండియా ఇంగ్లీష్ కూడా ఉంది ఆప్షన్, అది కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్ ఇమేజెస్ పెట్టి చూపిస్తాను, అది మనం వీడియోస్తో కూడా చేసుకోవచ్చు. వీడియోస్ అయితే నా దగ్గర రెడీగా లేవు. అండ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ నుంచి ఒక ఇది వచ్చింది కదా, లాస్ట్ టైం వీడియోలో చూపించాను, అది పెట్టి చూపించినా కూడా భలే వచ్చింది. ఫస్ట్ వీడియో చూపిస్తాను, తర్వాత ఇమేజెస్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేయగానే ఎడిట్ విత్ ఏఐ అని ఉంది కదా, క్రియేట్ షార్ట్ అని ఉంది కదా, ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని తీసుకురండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో పెడుతున్నాను ఫస్ట్. సో ఇక్కడ అప్లోడింగ్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. అండ్ ఇక్కడ చూడండి, మ్యూజిక్ వద్దు అనుకుంటే మ్యూజిక్ తీసేయచ్చు, మ్యూజిక్ కావాలి అనుకుంటే ఆన్ చేయొచ్చు, క్యాప్షన్స్ ఆన్ చేసుకోవచ్చు, ఏ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఆటోమేటిక్గా అదే ఇస్తుంది. సెకండ్స్ మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ, కాకపోతే ఉన్న సెకండ్స్ని బట్టే అది మనం యాడ్ చేసిన వీడియోని బట్టే వస్తుందిలేండి అది టైమింగ్ అనేది. అండ్ తర్వాత ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్ ఇండియా కూడా ఉంది. సో ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో క్యాజువల్ ఫీమేల్ వాయిస్ పెడుతున్నాను ఇక్కడ. మనకు డాక్యుమెంటరీ ఫీమేల్ అంటే ఇట్లా పెట్టుకోవచ్చు, మారుతుంది దానికి వాయిస్లు మారుతూ వస్తాయి అన్నమాట. జస్ట్ క్యాజువల్ ఫీమేల్ ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్ వీడియో అది. ఇది జస్ట్ రా వీడియో, నేను రికార్డ్ చేసినప్పుడు వీడియో అనమాట. అంటే రికార్డ్ చేసినప్పుడు వీడియో ఇది, ఏమీ లేకుండా, అంటే ఊరికే మా మాటలు వినిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో, వీడియో తీయమని చెప్తున్నాను అనమాట మా హస్బెండ్ వీడియోలో, అంతే ఉంది అక్కడ. సో ఈ వీడియోని ఇక్కడ ఇది ఎలా జనరేట్ చేస్తుందో చూపిస్తాను మీకు. సో క్యాజువల్ పెట్టి జస్ట్ నెక్స్ట్ పెట్టాను.
ఇక్కడ ఈ అనలైజింగ్ మీడియా ఇది కొంచెం టైం అంటే ఓ పెద్ద టైము ఏం కాదు, ఒక 1 to 2 minutes అట్లా పట్టొచ్చు. సో ఇదంతా కూడా మొత్తం అదే సెలెక్ట్ చేసుకుంటుంది, అదే స్క్రిప్ట్ అదే రాసుకుంటుంది ఇమేజెస్ని బట్టి లేదా వీడియోని బట్టి. మరి అప్పుడు ఒక వాయిస్ ఓవర్ అయితే వచ్చింది, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. స్క్రిప్ట్ మారొచ్చేమో చూస్తాను. పొద్దున ఒకటైతే వచ్చిందనమాట. సో అదేవిధంగా ఇట్లా మనం ఏమి క్రియేట్ చేయకుండానే వీడియోస్ క్రియేట్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇది మీరు ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి ఆ షార్ట్స్ న్యూ అప్డేట్ ఉంది చూసారా, దాని ద్వారా మీరు ఏ ఇమేజ్ What just showed up? It's this mysterious box and it glows. It's actually from the YouTube Creator Collective. And watch this. The display changes. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వీడియో. అసలు ఈ వీడియో చూసి నేను షాక్ తిన్నాను నిజంగా. మనం ఏం చెప్పలేదు అసలు వీడియోలో, జస్ట్ మా హస్బెండ్కి నేను వీడియో ఇలా షూట్ చేయడం అని చెప్తున్నాను అంతే. అదంతా అదే మ్యూట్ చేసేసుకుని ఒక స్క్రిప్ట్ రాసుకుని దీనికి ఆ వీడియోని బట్టి రాసి అదే చెప్తుంది అనమాట. భలే వింతగా అనిపించింది ఇదైతే. సరే ఇది సేవ్ చేద్దాము. ఇంకోటి ఇమేజెస్తో చూపిస్తాను మీకు. జస్ట్ ఈ ఇమేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. చేసి జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే ఆప్షన్ ఇస్తున్నాను. ఇంగ్లీష్ ఇండియా పెట్టి క్యాజువల్ నెక్స్ట్. సో మనం ఈ యాడ్ చేసిన ఇమేజెస్ని బట్టి ఆ ఇమేజెస్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి ఇవన్నీ యాక్చువల్గా ట్రావెల్ రిలేటెడ్ ఉన్నాయి కదా. సో మార్నింగ్ నేను చేసినప్పుడు అయితే ట్రావెల్ రిలేటెడ్గా వచ్చిందనమాట అంతా. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. సో మ్యూజిక్తో సహా దానికి తగినట్లు మ్యూజిక్ అదే సెట్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి మ్యూజిక్ ఏది బాగుంటుందో అదే సెట్ చేసుకుని అదే వస్తుందన్నమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం అంతా యూట్యూబే ఇస్తుంది అన్నీ అంటే హ్యాపీగా వాడుకోవచ్చు. వైటీ క్రియేట్ యాప్ ఇది, అంటే యూట్యూబ్ ఇస్తున్న యాప్, మనకి ఎడిటింగ్ యాప్ ఇది. సో దీంట్లో ఉన్నాయి, మనం ఏవైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక్కొక్కటి అక్కడ ఏం జరుగుతుంది అనేది హైలైట్, సెలెక్టెడ్, సీక్వెన్సింగ్ క్లిప్స్, యాడింగ్ మ్యూజిక్, అలా వాయిస్ ఓవర్ మొత్తం అన్నీ ఇక్కడ టిక్ వస్తాయి అనమాట అయిపోయిన తర్వాత. అండ్ డైరెక్ట్గా వీడియో అయితే ప్లే అవుతుంది మనకి. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో, ఏమి స్క్రిప్ట్ వస్తుందో చూద్దాము. We just got back from India and wow. Our first stop was exploring these incredible ancient spiritual sites. సో చూసారు కదా, ఇక్కడ ట్రావెల్ రిలేటెడ్ ఉన్నాయి కదా, అంటే ఎవరో ఫారినర్ ఇట్లా పెట్టారు అనుకుంటున్నట్టుంది అది. సో అట్లా అంటే దానికి తగినట్లు వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది అనిపించింది నాకైతే. కాకపోతే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే మనిషి కంటే గొప్పదైతే కాదు ఏఐ, గ్యారంటీగా ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, కానీ బాగుందనితే అనిపించింది ఇది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, నా సజెషన్ అయితే ఇప్పుడు మనకి షార్ట్స్ ఫీచర్ మొత్తం అంటే మనం మొత్తం వీడియోని యూట్యూబ్లోనే క్రియేట్ చేసేసుకునేటట్లుగా వచ్చేస్తుంది అనమాట. యూట్యూబ్ షార్ట్స్ న్యూ అప్డేట్ ప్రకారం ఆ వీడియో అదే వస్తుందో లేదో వచ్చిందని చెప్తున్నాను కదా, దాని ప్రకారం మనం ఇమేజెస్ కానీ వీడియో కానీ జనరేట్ చేసుకుని 6 seconds వీడియో అవన్నీ సేవ్ టు డివైస్ చేసుకున్నాం అనుకోండి, ఫోన్లోకి వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత మీరు దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏ వాయిస్ వద్దనుకుంటే మీ ఓన్ వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుగు అలవాటు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ చూడరు జనరల్గా జనాలు, అదొకటి కూడా ఉంటుంది. సో మీరు చేసే టైప్ ఆఫ్ కంటెంట్లో ఏది బాగుంటుంది, ఎలా బాగుంటుంది అనేది చూసుకుని సెట్ చేసుకుని అయితే చేసుకోవచ్చు అనమాట ఇది. సో హిందీ అయితే వచ్చింది ఆల్రెడీ, ఇలాగే మన తెలుగు లాంగ్వేజ్ కూడా వస్తే బాగుండని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇది వరకు నేను ఏఐ వాయిస్ ఓవర్ వీడియోస్ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పలేదు, కానీ ఏఐ వాయిస్ ఓవర్ మానిటైజేషన్ అవ్వదేమో అని చెప్పాను. కోర్స్ నేను అపీల్స్ కూడా చేశానని కూడా చెప్పాను, అది కూడా చెప్పాను, అపీల్స్ చేస్తే సక్సెస్ అయినాయి అని కూడా చెప్పాను. కానీ ఎందుకో డౌటే అనమాట. కాకపోతే ఇప్పుడు యూట్యూబే ఇంతలాగా ప్రమోట్ చేస్తుంది ఏఐ అంటే ఖచ్చితంగా ఇంకే ప్రాబ్లం రాదు అని అనుకుంటున్నాను. సో మీరు ఏఐ వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు, వీడియోలో మినిమం ఎడిటింగ్ ఉండేటట్లుగా చూసుకుంటే బెటర్ అనమాట. సో మీరు ఇది ఏంటంటే ఇది జస్ట్ మోడల్ నేను చూపించింది, దీని ద్వారా వండర్స్ క్రియేట్ చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. దాంట్లో ఇంకా టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. మీ ఇమేజెస్ పెడితే డైరెక్ట్గా టెక్స్ట్ అది కూడా వచ్చు, టెక్స్ట్ అది మనం ఎడిట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో. అవన్నీ కూడా మీరు అసలు జస్ట్ యూస్ చేస్తే అర్థమైపోతుంది మీకు ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో వైటీ క్రియేట్ యాప్ని చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు రోజు రోజుకి కూడా. నేను ఈ వీడియో గురించి ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది ఎప్పటికప్పుడు. చేస్తాను దీని గురించి ఒకటి, విఎన్ యాప్ గురించి ఒకటి. ఈ రెండు ఎక్కువ మంది అడుగుతున్నారు. ఆల్రెడీ బోల్డ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండకపోవచ్చు, కానీ నా ఎక్స్ప్లెనేషన్ కోసం చూసేవాళ్ళు అయితే ఉంటారనమాట. సో వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా చేస్తాను. సో అది దీని గురించి. సో ఇది ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.